మాత్రే నమః. ఒక మనిషికి ఏ విధంగా అయితే దిష్టి తగులుతుందో ఆ విధంగానే ఇంటికి కూడా నరదృష్టి తగులుతుంది. నరదృష్టి ఇంటికి ఉన్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి మనుషులకు ప్రశాంతత లేకపోవడం, అనవసరమైనటువంటి ధన ఖర్చులు అవ్వటం, ఊరికి అనారోగ్య బాధలు పడటం, అలాగే మనసంతా కూడా అల్లకల్లోలంగా చికాకుగా ఉండటం, ఇవన్నీ కూడా ఇంటికి నరఘోష కానీ నరదృష్టి కానీ ఉంటే జరుగుతుంది. మరి ఆ యొక్క నరఘోష నరదృష్టి దోషాలు తొలగాలి అంటే ఒక నిమ్మకాయని తీసుకొని 2 బద్దలుగా కోసి నిమ్మకాయని కుంకుమలో అద్ది కుడి చేతిలో ఒక నిమ్మకాయ బద్ద, ఎడం చేతిలో ఒక నిమ్మకాయ బద్ద పట్టుకొని కుడి చేతిలో ఉన్నటువంటి నిమ్మకాయ బద్దని క్లాక్ వైజ్గా తిప్పాలి. ఎడం చేతిలో ఉన్నటువంటి నిమ్మకాయ బద్దని యాంటీ క్లాక్ వైజ్గా తిప్పి కుంకుమతో ఉన్నటువంటి నిమ్మకాయ బద్దల్ని ఇలా 2 చేతులు మెలిక వేసి అక్కడ పిండాలి. ఇంటి ముందు పిండి ఆ పిండినటువంటి దబ్బల్ని వెనక్కి తిరగకుండా వెనక్కి విసిరేసి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటే ఆ ఇంటికి ఉండేటువంటి నరదృష్టి దోషాలు తొలగి